హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము వైజాగ్లో ఉన్న సెంట్రల్ పార్క్కి వచ్చామండి. మా బాబు అలా చూస్తూ ఉన్నాడు. నేను అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడైతే టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్, 30 రూపీస్, సైక్లింగ్ అయితే 50 రూపీస్ అని ఉన్నదండి. ఇక టికెట్ కౌంటర్ ఇది. టికెట్స్ ఇస్తున్నారు. ఇలా ముందుకు నడుచుకుంటూ అలా వెళ్తున్నాము. మొత్తం గ్రీనరీయేనండి. పార్క్ మొత్తం గ్రీనరీ, ఎక్కడ చూసినా చుట్టూ గ్రీనరీ, లైట్స్. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ పార్క్కి ఎందుకు వెళ్ళామంటే వాటర్ ఫౌంటేషన్ ఉంటుంది కదండి, లైటింగ్స్తో వస్తుంది. అదంటే చాలా ఇష్టము. మా అమ్మగారు చూడలేదు అని చెప్తే మా అమ్మగారిని అలా సరదాగా తీసుకొని వెళ్ళాము. కాకపోతే అది 6:30కి అలాగా ఆన్ చేశారు. ఈ లోపల మొత్తం చుట్టేసి వద్దామనేసి అలా వచ్చామండి. మా బాబుని జారుడు బిళ్ళ జారిపించాము. కాకపోతే చిన్నవాడు కదా, మా హస్బెండ్ ఏమొచ్చి తన చేతులతో పట్టుకొని అలా జారిపించారు. ఏదో అలా జారాడు, పర్వాలేదు, ఓకే. మీరు ఎప్పుడైనా గ్రీనరీ మిస్ అవుతున్నారు అంటే గ్రీనరీ చూడడానికి మాత్రం ఈ పార్క్కి మాత్రం పక్కా వెళ్ళండి. ఇదేనండి వాటర్ ఫౌంటేషన్. ఇంకా స్టార్ట్ చేయలేదు, 6:30 అవ్వలేదు. మేము 6:30 కన్నా ముందుగానే వెళ్ళాము. ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనుకుంటూ మొత్తం తిరిగేసి అలా వస్తున్నాము. ఇంచుమించుగా స్టార్ట్ చేసే టైం అయింది. మొత్తం గ్రీనరీనండి. చూడండి, చుట్టూ మొత్తం గ్రీనరీ, మొత్తం ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మా హస్బెండ్ మా బాబు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఏదో బాగుంది, ఫోటో తీసుకుందాము అనేసి నేనంటే మా బాబుని కూర్చోబెట్టారు. వాడేమొచ్చి వాడికి కిందన నచ్చలేనట్టుంది, ఫేస్ ఏదోలా పెట్టాడు. నేను కూడా ఒక 2-3 ఫొటోస్కి పోజ్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనేసి అలా పోజ్ ఇచ్చాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. మా అమ్మగారు కూడా ఫొటోస్ తీసుకున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తే ఇదేదో సీనరీ లాగా ఉంది, బాగుంది కదా అనేసి మా మామయ్య నాకు ఫోటో తీయండి అనేసి అన్నారు. సరే అనేసి బాబుని కూడా ఎత్తుకొని ఫోటో తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి బాబుని కూడా ఇచ్చాము. బాబుని పట్టుకొని తాత మనవళ్ళు ఇద్దరూ కలిసి ఫోటోకి స్టిల్స్ ఇచ్చారు. ఒక 2-3 ఇచ్చారు అంతే, మరీ ఎక్కువ ఇవ్వలేకపోయారు. మొత్తం చీకటి పడిపోయింది. వాళ్ళు అలా ఫొటోస్ తీసుకుంటూ అలా ముందుకు వెళ్ళాము. మొత్తం చీకటి పడిపోయింది. ఇంకా 6:30 దగ్గరగా వచ్చేస్తుంది. అలా ముందుకు నడుచుకుంటూ అలా వెళ్తూనే ఉన్నాము. నడుచుకోవద్దు, చాలా పెద్దదండి, చాలా పెద్దది ఇది. యాక్చువల్లీ ఇక్కడ జైలు ఉండేదంట, దాన్ని తీసేసి ఇక్కడ ఇలా పార్క్లా కట్టారు. ఎర్లీ మార్నింగ్ అయితే అందరూ జాగింగ్ చేస్తూ ఉంటారు. అప్పట్లో మేము కూడా చేసేవాళ్ళమే, కానీ ఇప్పుడు టైం దొరకట్లేదు అనేసి చేయడం మానేసాం మేము కూడా. ఇదిగో దీనికోసం వెయిటింగ్. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇదంటే నాకు చాలా ఇష్టం. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇదంటే నాకు చాలా చాలా ఇష్టం. మేము కూడా ఎక్కడొక్కడ ప్లేస్ చూసుకొని సెట్ అయిపోదామా అనేసి వెళ్ళి ముందునే కూర్చున్నామండి. మా హస్బెండ్ ముందే సెట్ అయిపోయారు. అలా ఒక్కొక్కరు అలా కూర్చొని ఉన్నాము, ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనేసి. నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నారు. అదిగో చూడండి వాటర్ ఎలా వస్తుందో. ఒకేసారి చాలా హై లెవెల్ వెళ్తుందండి వాటర్. మీరు ఎప్పుడైనా చూసుంటే నాకు కామెంట్ చేయండి. टाइगर शिकार तो सब करते हैं, लेकिन टाइगर से बेहतर शिकार कोई नहीं करता. సమ్మర్ హాలిడేస్ ఏమంటారు? నిజమే కదా. కొంతసేపు మీరు కూడా ఈ వాటర్ని ఆస్వాదించండి. ఇదిగో
అయితే వచ్చేసాము. ఇది మీకు గుర్తుందా? నేనైతే నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. మళ్ళీ ఇప్పుడు మా బాబు కోసమని ఒక బోర కొన్నాము. దాంతో నేనే ఆడడం ఎక్కువ అయిపోయింది. అలా బయటకు వచ్చేసరికి చాలా దాహంగా అనిపించింది. అందుకనే నిమ్మరసం తాగాము. తాగిన తర్వాత మరి ఏదో ఒకటి తినాలి కదా, అందుకని ఇక్కడ విజయదుర్గ టిఫిన్స్ అని ఉన్నది, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఊతప్పం బాగుంటుందనేసి మా హస్బెండ్